నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునడి. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్యలో ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నేను మీతో మాట్లాడాలంటే మీరు పరిశుద్ధపరుచుకునడి. ఇజ్రాయేలీలారా, మీరు పరిశుద్ధపరుచుకునడి. మీ మధ్య ఒక శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. ఆ శాపగ్రస్తమైనది తొలగించే వరకు మీకు జయం రాదు, మీకు విడుదల ఉండదు, మీకు ఆశీర్వాదం ఉండదు. మన గృహాలలో ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన రావట్లేదు. మరియు మన గృహాల్లో శాంతి ఉండదు, సమాధానం దొరకదు, కుటుంబాల మధ్య సంతోషం కూడా ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఐక్యత కూడా ఉండదు. వీటన్నిటికీ కారణం ఒకటి ఉంది. మన గృహాల్లో శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. అది ఉండడం వలన మీకు జయం ఉండలేదు. దాన్ని తొలగించుకోండి. అప్పుడు మీ గృహాలు వెలిగించబడతాయి, దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని ప్రభువారు కూడా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతాడు. ఆ శాపగ్రస్తమైనది ఏమి, వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి, ఇది మన వాక్యం. ఒక్కొక్కటి చెబుతాను. మళ్ళీ ఆ వాక్యాన్ని మూలవాక్యంలో ఏమన్నాడు ప్రభువారు? చివరి వచనాలు, రేపటి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునడి. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలీలారా అంటే మనమే, దేవుని నమ్ముకున్న ఇజ్రాయేలీలు, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మన కుటుంబాలలో ఏముందట? శాపగ్రస్తమైనది ఉంది. అది ఉండటం వల్ల మనకు జయం రావటల్లా. అర్థమవుతుందా? దాన్ని నిర్మూలన చేయండి, దానిని తీసివేయండి, దాన్ని నాశనం చేయండి. అప్పుడు మీకేమొస్తుంది? జయం వస్తుంది, శత్రువు నశించిపోతాడు. ఆ పిల్లను కొంచెం బయటికి తీసుకెళ్ళండి కాసేపు. తాత డిస్టర్బెన్స్గా ఉంది. యెహోషువ గ్రంథం 7:13 ఇచ్చిన రాయబడిన వాక్యము. అర్థమైందా? ఏమున్నాయి మన ఇంట్లో ఆ శాపగ్రస్తమైనవి అనేది ఒక్కొక్కటి చెబుతాను, మీకు రాసుకోండి. ఈ 7 మన గృహాలలో నుంచి తొలగించుకుంటే మనకు జయం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. మొట్టమొదటిది, పరిశుద్ధతకు విరోధముగా ఉంటాయి కొన్ని. పరిశుద్ధతకు విరోధముగా ఉండే వాటన్నిటినీ మన గృహంలో నుంచి తొలగించుకోవాలి. ఏంటివి అంటే, కొంత అశ్లీలమైన లిటరసీ ఉండదేమో మన గృహాల్లో. అశ్లీలమైన సాహిత్యం అని ఉంటుంది. అది బుక్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అసభ్యకరమైన పత్రికలు, బుక్స్ ఎన్ని ఉంటాయి. అవి మన గృహంలో లేకుండా తీసేసి కాల్చేసి పక్కన పడేయాలి. అర్థమైందా? అవి శాపగ్రస్తమైనవి. అందుకే ప్రభువారు మత్తయి సువార్త 5:28 ఒక మాట చెప్పి, అసలు ఆయన చెబుతున్న మాట 5:28, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని రాశాడు. అంటే మన హృదయములో ఇలాంటివి ప్రేరేపణ కలిగించే వస్తువులు ఏమైనా ఉన్నాయేమో, అది యాప్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటినీ, అవి శాపకరమైనవి, వాటిని తొలగించుకోండి, మీ గృహాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అంటున్నాడు ప్రభువా. ఇది మొట్టమొదటి. యెహోషువ గ్రంథంలో ప్రభువారు మాట్లాడుతున్నాడు. మీకు ఎందుకు జయం రావట్లేదు? మీ గృహానికి ఎందుకు ఇరుకొస్తుంది? దేంట్లో జయం అనేది కలగట్లేకపోవటానికి కారణం ఏంటంటే, మీ మధ్య శాపకరమైన
వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు తొలగిస్తే జయం వస్తుంది, శత్రువు ఓడిపోతాడు. మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ముందు ఆ శాపకరమైన ఏమున్నాయో పరిశీలించి, మీకు తెలియకుండానే ఉండొచ్చు, మొత్తం సర్దేసి తీసుకొచ్చి తగలబట్టేసి. రెండోది, ఇంక దేని వల్ల ఉంటాయి? నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఉందే గాని, భూమి క్రింద ఉన్న నీళ్ళు అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు అని ప్రభువారు. దైవారాధన, ప్రతిమలు, విగ్రహాలు ఏమైనా ఉంటే వాటిని కూడా, అవి కూడా శాపకరమైనవి. ఇంట్లో నుంచి అవన్నీ తీసేసి కాల్చివేయాలి, శుద్ధి చేసుకోవాలి. చేసి చూడండి, ఎంత సంతోషం వస్తుందో, ఆనందం వస్తుందో, కుటుంబాల మధ్య శక్తి వస్తుందో, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్ని విషయాల్లో బాగుంటారు. ఏ విగ్రహాలు, ఏ ప్రతిమలు కూడా ఉండటానికి వీలు ఉండకూడదు. ఇదొక శాపకరమైన. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి శాపకరమైనవి? 2. మూడోది చూద్దాం. మన గృహాలలో డిమోనిక్స్ అంటే ఈవిల్ స్పిరిట్స్కు సంబంధించిన మరి పుస్తకాలు కానీ, పుస్తకాలు కానీ, సినిమాలు కానీ, కొంతమంది హర్రర్ మూవీస్ అని పెట్టుకుంటారు కలెక్షన్, దెయ్యాల సినిమాలని. ఈ దెయ్యాల సినిమాలకు సంబంధించిన వాటి యొక్క అవశేషాలు కానీ, అంటే అవశేషాలు కంటే పుస్తకాలు కానీ, కథల పుస్తకాలు కానీ, వీడియోస్ కానీ, ఇవేమీ ఏముండకూడదు, నీ గృహంలో ఉండకూడదు. అవి కూడా శాపగ్రస్తమైనవి, వాటిని తొలగించుకోవాలి. అప్పుడు శాపకరమైన వస్తువులన్నీ తొలగిస్తే నీకు జయం వస్తుంది. 2 తిమోతి 1వ అధ్యాయము 1-7 వరకు చూస్తే, 1వ అధ్యాయము 7 వచనంలో దేవుడు మనకి పెరిగగలిగిన ఆత్మని, ఇలా ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. కాబట్టి చాలా సూక్ష్మ బుద్ధితో మనం ఏం చేయాలి? వాటికి సంబంధించిన హర్రర్ కానీ, మాంత్రిక సంబంధించిన డిమోనిక్ వాడి వస్తువులు కానీ ఏమి మన గృహంలో ఉండకుండా ఏం చేయాలి? మనం తీసి పారవేయాలి. ఇది 3. ఎన్నోది? ఇది 3వది. ఇది శాపకరమైనవే కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అలాగనే మనం చూసుకుంటే చాలామంది ఇంకో శాపకరమైన వస్తువులు ఏంటంటే, కొంతమంది కొత్తగా వెహికల్ కొన్నామని నిమ్మకాయలు కడతారు. దేనికి? సైకిల్ కడతారు, బళ్ళు కడతారు. ఇవి కూడా శాపకరమైనవి. కొబ్బరికాయలు కడతారు, అర్థమవుతుందా? ఇంకేం కడతారు? ఇలాంటి దిష్టి పోయిద్దని దిష్టి బొమ్మలు పెడతారు, అర్థమవుతుందా? ఇలా రక్షణ రేఖలని పెడతారు. ఈ మధ్య అద్దాలు పెడుతున్నారు, ఈ మధ్య ఏయో చేస్తున్నారు. ఇవి కూడా శాపకరమైన వస్తువులు. అవి మీ మధ్య ఉన్నాయి కాబట్టి మీ గృహానికి జయం రావట్లేదు, మీ గృహం ఆశీర్వదించబడటలేదు, మీ గృహము దీవించబడటలేదు. ముందు ఆ శాపకరమైన వాటిని తొలగించండి, మీకు శీఘ్రముగా మీ గృహము ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. గలతీ 5:20 చెప్పినట్లు శరీర కార్యములన్నిటినీ తొలగించాలి. అంటే ఇక్కడ మానవ విశ్వాసాలపై ఆధారపడి అసలైన దేవుని విశ్వాసాన్ని పక్కన పెడతారు. నిజంగా ఒకటి చెప్పను అంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనుకో, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుతారా, పురోహితుడి మీద పెడతారా? అంటే ఎవరి మీద విశ్వాసం? అర్థమవుతుందా? ఇది శాపకరమైనది, వర్ధిల్లదు. దేవుని మీద పెట్టాలి. గృహం కడుతున్నారు అనుకో, మంచి రోజులు ఎన్ని చూస్తారు. దేవుడేమంటున్నాడు? నేను సృజించినవన్నీ మంచి రోజులే అన్నాడు. ఇప్పుడు దీని మీద విశ్వాసం ఉంచేవా, దేని మీద విశ్వాసం ఉంచేవా? అప్పుడు అది శాపకరమైనవి అవుతాయి. అవి తొలగించుకుంటేనే జయం వస్తుంది. అర్థమైందా? తర్వాతది చూద్దాం. 5వది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చాయి. 5వది సామెతలు 4:23.
సామెతల గ్రంథం 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి నీ హృదయమును భద్రముగా కాపాడు. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడు యెహోషువ గ్రంథంలో? అబ్బాయి, మీ గృహాలలో శాపకరమైనవి ఉన్నవి, అవి మీరు తొలగించుకుంటేనే మీకు జయం ఉంటుంది, అవి తొలగించుకోకపోతే మీకు జయం రాదు. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంటంటే, బాధ్యత లేని, నా మాట గట్టిగా పట్టుకోండి, బాధ్యత లేని సంబంధాలను చూసే గుర్తులు, బహుమతులు నీ గృహములో ఉంటే అవి కూడా శాపకరమైనవి. ఆ మాట గట్టిగా పట్టుకున్నారా? ఏమంటున్నాను? బాధ్యత లేని సంబంధాలను సూచించే వస్తువులు, గుర్తులు, బహుమతులు. నా దగ్గరికి అప్పుడు కాదులే, ఒక 2 years ఒక అబ్బాయికి వివాహం కావట్లా. మంచి ఉద్యోగం, సౌమ్యుడే, పరపతి కలిగిన వారే, ఆస్తిపరులే, చూస్తానికి కూడా మంచి ఇల్లు, అన్ని కోణాల్లో బాగుంటుంది. పెళ్ళి అవ్వట్లేదు. ఆ కేసు నా దగ్గరికి వచ్చి, అండ్ అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన అంటే ఇంకా కలెక్టర్ కాలేదు, అసిస్టెంట్ ఏదో సంథింగ్, కలెక్టర్ అప్పుడే ఐఏఎస్లో కంప్లీట్ అయిపోయి జాబ్ వచ్చి కావట్లేదు. సరే ప్రార్థనకి వెళ్ళి నేను వెళ్ళి ప్రార్థన చేసి, ఆ ఇంట్లో నాకు గుర్తు కనపడుతుంది, ఒక వస్తువు కనపడుతుంది. ఆ వస్తువు ఒక రాయి, పాలరాతి మెలింగ్ ఉంది, ఒక హృదయం సింబల్ ఏ సింబల్ అది కనపడుతుంది. అది ఎదురుగా షోకేష్లోని పెట్టుకున్నారు. ఎందుకు నా ఆత్మాడుకొని నిలబెడితే ఇది శాపకరమైంది అన్నాడు. ఏమన్నాడు? ఈ బహుమతి ఎవరు ఇచ్చారంటే, ఒకప్పుడు మేము ప్రేమించుకున్నప్పుడు తను ఇచ్చిందండి, ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, కానీ అది గుర్తుగా పెట్టు, అవి శాపకరము. దాన్ని ఎప్పుడైతే తీసిరేసాడో 4వ రోజు పెళ్ళి. చప్పట్లు కొడితే గాడ్. 6వది చూద్దాం ఏంటో, అపోస్తల కార్యాలు 19:19. తాంత్రిక విద్య అభ్యసించిన వారు అందరి ఎదుట, అది అంటే ముడుపులు అంటారు, ముడుపులు గుర్తుందా? రక్షణ రేఖలు అంటారు. ఒక రాగి రేఖ మీద గీసిస్తారు. మంత్రము, తంత్రం అంటారు. తంత్రము, యంత్రం. 3: మంత్రము, తంత్రము, యంత్రం. అర్థమవుతుందా? వీటి గురించి తెలిస్తే వాటి గురించి నువ్వు తెలుసుకో, వాటి జోలికి వెళ్ళవు. అర్థమవుతుందా? అవి తయారు చేసిన వాళ్ళే అడిగితే చెబుతారు మీకు. అర్థమవుతుందా? అలాంటి మీ గృహంలో ఉంటేయా అవి శాపగ్రస్తం. అర్థమవుతుందా? ఈ మధ్య కాళ్ళకు తాళ్ళు కడుతున్నారు, అర్థమవుతుంది, గేదెల్లాగా. అది ఫ్యాషన్ అంటున్నారు. జాగ్రత్త, శాపకరమైనది తెచ్చుకున్నాను, చెక్ చేసుకో. ఛాలెంజ్ చెబుతా, అది కట్టిన తర్వాత నువ్వు ఎట్టుంటావు, అంతకుముందు ఎట్టుండవు చూసుకో. తల్లిదండ్రులే కడుతున్నారు. అర్థమవుతుందా? అది శాపకరం. ఇక్కడేమంటున్నాడు? మంత్రించి ఇచ్చిన రేకులో తంత్రము, మంత్రము, యంత్రం. తెలుసు అసలు మంత్రం అంటే, తంత్రం అంటే, యంత్రం అంటే? ప్రైజులు లోతుగా తర్వాత దాని టైం లేదు. ఇవి శాపకరమైనవి. అవి మన గృహాలలో ఉంటే శత్రువే జయిస్తాడు. ఎలా వచ్చినాయో ఒకసారి పరిశీలించు. ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడు బునాదులు వేసేవేమో, ఇప్పుడు ఆయన చూసి ప్రభు క్షమించు, అవి నాకు తెలియకేసాను, ఏసునామలు కాలిపోవను కాక, తెలియక ముహూర్తం చూసి కట్టేవేమో, ప్రభు అన్నాడు నాకు తెలియదు, ఏ ముహూర్తం లేదు నా ఇంటికి, మీరే ప్రభు అని ప్రార్థన చేసుకో, తొలగిపోయి. ఇప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవి కూడా. అలానే కొంతమంది స్ఫటిక తీసుకొచ్చి పెడతారు. స్ఫటిక అంటే తెలుసుగా, ఇంతలా ఉంటారు. అవి కూడా పెడుతూ ఉంటారు. అర్థమైందా? అనేకమైన పిచ్చి చేస్తుంటారు. అవన్నీ శాపకరమైనవి. అవి మీ మధ్య ఉండటం వల్ల అది జరుగుతుంది అంటున్నారు.
తర్వాత రిఫరెన్స్ కావాలి, రిఫరెన్స్ కూడా చెప్పాను కదా, అవి శాపకరమైనవి, జాగ్రత్త, శాపకరమైనవి. 7వది చూస్తే ద్వితీయోపదేశకాండం 7:26 చూడు. ద్వితీయోపదేశకాండం 7:26. కాకుండానట్లు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. హేయమైనది, మంచివి కానివి నీ ఇంటికి తెచ్చుకున్నావు అనుకో, అవి శాపగ్రస్తమైపోతాయి. అర్థమవుతుంది? మీకు అర్థం అవడానికి కొన్ని చెబుతా, మీకు అర్థం అవడానికి. కొంతమంది స్టిక్కరింగ్ చేస్తూ ఉంటారు, గోళ్ళ మీద అందంగా ఉంటాయి. కొన్ని బొమ్మలు తెచ్చుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? విషాదానికి సంబంధించిన బొమ్మలు కొన్ని ఉంటాయి, కొన్ని వస్తువులు ఉంటాయి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతా. అలంకరించుకోవడానికి ఈకలు ఉంటాయి చూడండి, ఏ యొక్క పక్షి ఈకలను చుట్టూరు అలంకరించి ఏలాడదీస్తారు. అర్థమవుతుందా? అవి వాటిని చంపిన తర్వాత తీసుకొచ్చేస్తారు. వాటి రక్తం ఒలికించిన తర్వాత దాంట్లో నుంచి తీసుకొస్తారు. అవి కూడా ఏంటి? శాపకరం. అవి ఉండటం వల్ల కూడా ఏముంటుంది? మన కుటుంబాలకి జయం రాదు. కాబట్టి ఈ 7 వీటిలో నుంచి హోలీ స్పిరిట్ రాదు, డెవిల్ స్పిరిట్ ఎంటర్ అయ్యి ఇంట్లో. కాబట్టి దేవుడి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువారు అంటున్నాడు, మీరు దీవించాలంటే, ఆశీర్వదించబడాలంటే ఈ 7 రకాల వస్తువులు శాపకరమైనవి, వాటిని నీ గృహంలో నుంచి నిర్మూలన చేసుకో. అప్పుడు శత్రువు నశించిపోతాడు, అప్పుడు నీ ఇంటికి జయం వస్తుంది. ఆమేన్. వీటిని చాలా పరాకుగా మనం చెయ్యాలి. అర్థమవుతుందా? ఈ 7 మీ గృహంలో లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. నీ ఇంటిలో